రాజకీయాలు రాకముందు కరీంనగర్ జిల్లా అనగానే గతంలో అలాగా చెప్పినట్లుగా నక్సల్స్ మూవ్మెంట్ విపరీతంగా ఉంటుంది. అంటే మీకు ఎఫెక్ట్ లేకపోయినా అసలు అప్పుడు ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవండి? అంటే ఇక నక్సల్స్ నిజంగా చెప్పాలంటే మా ప్రాంతంలో ఒక విధంగా రావడం కొంత చైతన్యానికి అది అవసరమైంది, కారకులయ్యారు. కానీ ఇప్పుడు అవసరం లేదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు పాపం వాళ్ళ ప్రాణాలు బోడగొట్టుకుంటే తప్ప ఇప్పుడు కదా అప్పట్లో పరిస్థితులు అయితే అప్పట్లో చాలా దయనీయమైన కదా ప్రభుత్వం కూడా కిందకి దిగింది. చర్చల పేర్ల మీదనో లేకపోతే ఇంత నుండి ఇంత కింది వర్గాలకు మేలు జరిగిన ప్రభుత్వ అధికారులు ప్రజల దగ్గరికి పోయే అవసరం అవకాశమైనా వాళ్ళ ద్వారానే కలిగింది. ఇవాళ ఏదో ఒక పథకం వచ్చినా ఏదో ఒక పరిస్థితి వచ్చినా అది వాళ్ళ పుణ్యాలనే వచ్చింది. సో వాళ్ళ సాక్రిఫికేషన్ బీద వర్గాల ఆకలి తీర్చడానికి కోసం ఉపయోగపడ్డది. మూవ్మెంట్ ఎలాగుండేదండి అప్పట్లో? చాలా ఇబ్బంది పాపం. వాళ్ళు అంటే నక్సల్స్ పోలీసు ఈ ఇద్దరి మధ్యలో నలిగిపోయే వాళ్ళు ప్రజలు ఉండేవాళ్ళు. నక్సల్స్ ఇవాళ వస్తే రేపు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చేటోళ్ళు. నక్సల్స్ ఎవరినో ఇద్దరు ముగ్గురిని 10 మందిని కొట్టిపోయేటోళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ 2-3-10 మందిని కొట్టిపోయేటోళ్ళు. నువ్వు వానికి పని చేస్తావని వీళ్ళకి పని చేస్తావని వాళ్ళు. ఈ విధంగా నలిగిపోయేది ఊర్లలో. సార్ అప్పట్లో కరీంనగర్ అనగానే నక్సల్స్ అని కాకుండా మన పివి నరసింహరావు గారి పేరు కానీ లేదంటే మన సెంట్రల్ కమిటీ ఉన్న మహానుభావులు అందరూ కూడా అక్కడి నుంచి పుట్టారు. అందులో ఎవరితో మీకు బాగా పరిచయం? ఎవరితో పరిచయం లేదు. కానీ బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఘటన కొయ్యూరు ఎన్కౌంటర్ చాలా మా ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఒకసారి దాని గురించి రివీల్ చేయగలరా? అంటే నాకు పెద్దగా దాంట్లో ఏం లేదు, కానీ కొయ్యూరు ఎన్కౌంటర్ అలజడి సృష్టించింది. ఆ ప్రాంతంలో ఒక ఊపు, అదే పెద్ద క్యాడర్ని ఇక్కడ తీసుకొచ్చి చంపారు లేకపోతే చంపేసారు అనేది ఆ ప్రాంతంలో బాగా చర్చనీయాంశమైంది అప్పుడు. సార్ ఆ ఉద్యమాన్ని పక్కదో పట్టించడం కానీ లేదంటే సరెండర్ ప్రోత్సహించడం కానీ లేదా దాని అణచివేత విషయంలో పోలీస్ ఆఫీసర్లు ఎవరు బాగా పనిచేస్తారు? అణచివేత అంటే అక్కడ దాదాపు మాకు తెలిసిండి ఆయన ఉమేష్ చంద్ర గారు కొంచెం యాక్టివ్గా ఉండేరు. తర్వాత కొంచెం సురేంద్రబాబు గారు, తర్వాత ప్రజల దగ్గరికి పోలీసు వెళ్ళడము. అధికారులు ఆ రోజులలో ఊర్లలోకి వెళ్ళేవాళ్ళు కాదు. అది మా ఊరికి రండి అనే ఒక బృహత్తరకమైన ప్రోగ్రాం తీసుకునేది మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చాలా కింది వర్గాల నుంచి వచ్చింది కనుక ఆయన కింది వర్గాలలో చైతన్యం తీసుకురావడం, పోలీసు మీకోసం ఉంటుంది అని చెప్పడం, పోలీసు మీకు దూరం కాదని చెప్పడం, అటువంటి కార్యక్రమాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా తీసుకున్నారు. అట్లా తర్వాత చర్చల పేరు మీద రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా చాలా విస్తృతంగా జరిగింది. సిలిండర్లు అవి ఎక్కువైపోయినాయి. సార్ మీరు రాజకీయాల్లో వచ్చిన తర్వాత మందిని ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్పండి. ఇప్పటికీ మీకు మర్చిపోలేంది బాగా గుంటుకు టచ్ అయినది ఒకటి? నేను 1-2 కాదు, దాదాపు ఒక 10 కాలు చేసిన. దాంట్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ఎంఎంకే రోడ్ అనేది ఒకటి ఉండేది. అంటే దాదాపు 105 కిలోమీటర్ల రోడ్డు, పివి నరసింహరావు గారు మొదలుపెట్టినటువంటి రోడ్డును దాన్ని నేను పూర్తి చేయగలిగిన. నేను 60 కిలోమీటర్ల రోడ్ వేసి దాని మధ్యలో గలటువంటి దాదాపు 11 వంతెనలు కట్టించిన. సో ఒక వర్షం వస్తే దాదాపు ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల గ్రామాలలో ఉన్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు గారు. పెద్దంపేట అనే బ్రిడ్జు దాటడానికి ప్రతి వర్షకాలం ఒక గర్భిణీ స్త్రీ అయినా ఎవరో ఒక మనిషి అయినా చనిపోయేవాళ్ళు ఆ వాగు దాటుతున్నటువంటి క్రమంలో. అటువంటి పెద్దంపేట గ్రామం బ్రిడ్జిని కట్టించిన. దాని లోపల ఉన్నటువంటి పంకెన, పల్లిమిల, సర్వాపేట, ముక్కునూరు, నీలంపల్లికి సంబంధించినటువంటి బ్రిడ్జిలు మొత్తం కంప్లీట్ చేసి 65 కిలోమీటర్ల రోడ్డు నేసిన. ఫారెస్ట్ క్లియరెన్స్లు అతి తక్కువ సమయంలో తీసుకొచ్చిన. దాన్ని అద్భుతంగా చేసిన. ఖమ్మంపల్లి దగ్గర ఒక బ్రిడ్జి కట్టిన. చిరకాల వాంఛ ఆ ప్రాంత ప్రజలకు. అక్కడ ఒక పెద్ద బ్రిడ్జిని కట్టిన. ఓడేడ్ బ్రిడ్జిని మంజూరు చేసిన. నేను ఎమ్మెల్యేగా అయిపోయే వరకు అది పూర్తి చేయలేకపోయినాం, అదొకటి ఆగిపోయింది. సో కాలేజీలలో పిల్లలకు బెంచీలు, కుర్చీలు, బ్యాటరీ ట్యాప్స్, చేతులు కడుక్కునేటువంటి బ్యాటరీ ట్యాప్స్ అవి పెట్టించినాం. అంగన్వాడీ స్కూళ్ళల్లో మంచి వసతులు కల్పించినాం. సో ఇటువంటి మంతిని ఆసుపత్రిలో అంబులెన్స్ కావచ్చు, మాదేపూర్ ఆసుపత్రిలో అంబులెన్స్ కావచ్చు. అంటే ఒక మామూలు మధ్యతరగతి నుంచి వచ్చిన వ్యక్తి అయినా కూడా ఆ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలకు అందించిన. 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా నేను అక్కడ కట్టించి చూపించిన మంత్రి నియోజకవర్గం. అంటే ఈ పథకం మా ప్రాంత ప్రజలకు అందలేదనేది లేకుండా నేను వాటన్నిటిని కూడా ప్రజలకు అందించాను.
ఓకే. సో ఇవి నాకు సంతోషాన్ని ఇచ్చినాయి. ఓకే. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. దాదాపు కంటిన్యూ అవుతుంది. అంటే 10 సంవత్సరాలు నేను మరి ప్రజలు ఎందుకని మీకు బ్రేక్ ఇచ్చారు? సో ప్రజలు కొంచెం నేను స్థానికంగా వాళ్ళ లోపల నుంచి రావడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పన్నినటువంటి కుట్రలు, ఇవాళ ఉన్న ఎమ్మెల్యే వాళ్ళు వాళ్ళ చేతికి మట్టంటకుండా చేసేటివన్నీ చేస్తారు. మాలాంటి వాళ్ళం కింది నుంచి వచ్చే వాళ్ళం కొంత ఎక్కువ అంటే ఈ మాటలు దొరలడం వలన, ఏదైనా కొంచెం రాశిగా మాట్లాడడం వల్ల దీన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేసి ఈ మీడియా కావచ్చు, సమాజం కావచ్చు, దీన్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు తప్ప మా వెనుక మేము చేసేటువంటి సేవలను ఎక్కువ చూపించకపోవడం వలన మీలాంటి టీవీల వాళ్ళు, పేపర్ల వాడు ఏదో ఒక బయట నుంచి వచ్చే దాని మీదనే చర్చ పెట్టడం. అరే నువ్వు మంత్రిలో అన్నం పెట్టినవాట, పెళ్లి చేసినవాట, లేకపోతే అంబులెన్స్ పెట్టినవాట అని ఎవరు నన్ను ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు. ఏమైనా అక్కడ వాళ్ళు తిట్టినవాట, ఇక్కడ ఏదో గిది వచ్చిందట, అటా మీదనే నడుస్తూ ఉన్నది. సో మా అటువంటి ఇది చేసినవు కదా అనేది ఎక్కడ ప్రశ్న వస్తలేదు, అటా మీదనే ప్రశ్నలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆరోపణల మీద దీని మీదనే చర్చ జరుగుతూ ఉన్నది. ఇవాళ మంత్రిని ఎమ్మెల్యే ఎంత బ్యూటీ అంటే ఆయన ఎక్కడ కూడా అరే అన్నాడు, తొరే అన్నాడు, మొత్తం నీకు ఐస్ గడ్డతో చంపేస్తూ ఉంటాడు. ఇది అర్థం కాదు చాలామందికి. మేమేమో డైరెక్ట్ ఓపెన్గా ఏమో తమాషా. మొన్న ఒకటి గోదావరిఖాన్లో ఒక కూల్చివేత జరుగుతూ ఉన్నది. ఆయన అక్కడికి వచ్చి నిలబడి మున్సిపల్ ఆఫీసర్ కలెక్టర్ ఏందా ఎవరితో మాట్లాడతారు, తాతతో మాట్లాడతామని చెప్పాడు. అరే ఏందా ఈ ఫకర్ మాటలని ఒక ఆయన అనుకుంటా. అరే మరి కలెక్టర్ కూలగొట్టానే ఈయన, ఎందుకు కూలగొడుతున్నావు చెప్పమంట. కలెక్టర్ పంపించి ఏది పంపమంటే అదేనికి వస్తావా నువ్వు, దానికి ఒక పద్ధతి ఉంటుందా అని నేను అంటున్నా. కలెక్టర్ కానీ తాతతో మాట్లాడతామని అన్నాం అనుకో, వినేవాళ్ళ చూడవా కలెక్టర్ తాతతో మాట్లాడుతున్నాడు, ఫకర్ చూడవా, అదే మా ఎమ్మెల్యే అంటాడు. అట్లా అస్సలు అన్నాడు ఆయన. సైలెంట్ కోసేస్తూనే ఉంటాడు తప్ప మాటలనుడు ఉండదు. మనమే ఒర్రుడు ఉంటుంది, చేసుడు లేదు. అది మీ మాట మురుగుతాను అంతే కావచ్చుగా. నేను సర్టిఫికేట్ ఇచ్చుకొని మీలాంటి వాళ్ళు దీని మీద అడుగుమని నేను అడుగుతున్నా. మా మంచి పని నేనేమంటున్నా, అటాకు రూపం లేదు. అదట ఇదట రూపం ఉందా? సరే మనం కాసేపు అటాలోకి వెళ్దామండి. మీ మీద అటాలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. పుట్టా మద గారు మధ్యతర కుటుంబం పుట్టి రాజకీయంగా అలా క్రమేపీ ఎత్తుకుని చూస్తున్న పుట్టా మద గారికి 900 కోట్ల అక్రమాసులు ఉన్నాయని ఒక ఆయన అట అన్నాడు. సరే మీరు అటా మీద చర్చ చేయాలంటే నేను ఆయన ఎవరైతే ఆ విజయక్రాంతి అనే పేపర్ అప్పుడు రాసిందో, అరే నాయన నాకు ఇవి ఆస్తులు ఉన్నాయి, ఇవి 900 కోట్లు ఉంటే రాజకీయం ఎందుకంటే మీరే పార్టీ పెట్టుకుని హ్యాపీగా నేనే పార్టీ పెట్టచ్చు. నిజంగా చెప్పాలంటే నా 100 కోట్లున్న పార్టీ పెడతాను. అవును, 900 అవసరం. ఎవరినో వెళ్ళి టికెట్ నా లెవెల్లో నాకు చాలు 100 కోట్లు మా జిల్లా మందం వల్ల నడిపేయచ్చు. సో ఎందుకంటే నేను అన్నారే నా ఆస్తులకి ఇవి నా ఈ కథ అని నేను ఈ సమాజం ముందు పెట్టి అది ఎవరికి ఎక్కదే. 900 కోట్లని ఒక రోగ్, ఒక ఏమంటారు వాడు ఎక్స్టార్షన్గా పేరు పొంది జైలుకు వచ్చినోడు కోర్టులో కేసేస్తాడు. ఆ కోర్టు దాన్ని రిఫ్యూజ్ చేసి రిజెక్ట్ చేసి వానికి పెనాల్టీ ఇంపోజ్ చేస్తుంది. నువ్వు వేస్ట్ ఒక పనికి మాలిన కేసు వేసినావు, ఎక్కువ సమయాన్ని వృధా చేసినావు, కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ఇగో నీకు ఇంత పెనాల్టీ వేస్తాను. అది ఎవరు పట్టించుకోరు. వాడు ఏదో వేసిన దాని మీదనే చర్చ జరుగుతుంది. ఇవాళ కూడా మీరు అదే అడుగుతున్నారు. సార్ అటువంటి వ్యక్తుల మీద పొలిటీషియన్లకి బురదలు జల్లడం సాధారణంగా అందరికీ ఒకటి, బట్ట కాల్చి ముఖం మీద వేస్తారు, నువ్వు తుడుచుకోరంటారు. ఒక వ్యక్తి మీ మీద 900 కోట్లు వేసినప్పుడు, మీది కాదు అని మీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు, ఆ వ్యక్తి మీద డిఫర్మేషన్ షూట్ వేస్తే ఒక వ్యక్తికి పనిష్మెంట్ అయితే ఇంకో మీలాంటి వాళ్ళే ఇప్పుడు ఇదే మీరు అడుగుతారు. ఇంకో మీలాంటి దోస్తు ఉంటాడు, అన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు. ఏ పోనిరాగాడో తెలివి తక్కువడో చిన్న వాని మీద నువ్వేమే కుడతావు, నువ్వు ఆన్ని పెద్దగా చేసినట్టు అవుతుంది, అది ఎవడు పట్టించుకుంటాడా అని అనే ఆ రోజులలో వరకు అక్కడికి విడిచిపెడితే ఇంకొకటి మా మీద నేను ఇప్పటిదాకా మేమేమంటాం, నా మీద పాజిటివ్ మీరు ఒక్కటన్నా అడుగుతలేరు అన్న. నేను నెగిటివ్ను చూస్తుంది కదా సమాజం, పాజిటివ్ మీద పోతలేదు కదా. మన దేశ దౌర్భాగ్యం అది. ఇప్పుడు ఓట్లకు వచ్చే వరకు కూడా పాజిటివ్ మీద ఓట్లు జరుగుతలేవు. వాడు అన్ని తిట్టిండే ఇన్ని తిట్టిండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్ల గురించి మాట్లాడతారు కానీ సంవత్సరమే ఏం చేసిండ్రా నాయన అని ఎవరన్నా అంటున్నావా? పొద్దున్న లేదా ఆయన తిట్ల పురాణం తప్ప వేరే ఏమైనా ఉంటుందా? అంటే నెగిటివ్ మీదనే ఉంటుంది, పాజిటివ్ మీద ఉండలేదు. అయ్యి ఆయన మళ్ళీ కేసు వేసిండా అనేది చర్చ జరగదు. 900 కోట్లు దీని మీదనే ఉంటుంది. ఆయన ఒక్క ఎమ్మెల్యే మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు మంత్రి కాదు కదా, సీఎం కూడా 900 కోట్లు సంపాదించేస్తుందా ఒకటేది ఒక టర్మ్లో? ఎక్కడవుతుంది అసలు? అది ఒక అర్ధరహితమైనటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కూడా చర్చించుకుంటున్నాం.
అంటే సరే 900 కోట్లు ఇచ్చి పక్కన పెడతామండి. పుట్ట దగ్గర ఎంత సంపాదించవచ్చు? ఎంత సంపాదించారంటే ఇప్పుడు అంటే నేను ప్రజాభిమానం సంపాదించారా? ఆర్థికంగా బలపడ్డారా? లేదు అంటే ప్రజాభిమానం 100% ఉన్నా ఆర్థికంగా కూడా కొంచెం మంచిగా ఉంటాం కదా. పూర్తిగా ఇంతకుముందు మా తల్లి రైక ముడేసుకునేది, అయ్యో! ఇప్పుడు నా భార్య మంచిగా గుండీలు పెట్టుకొని జాకెట్ వేసుకుంటుంది. ఆ మాత్రం చేంజ్ అయితే అయినాం కదా. నేను వస్తాం కదా, అదే మన మళ్ళా ఆ లెవెల్లో మీ ఒక్కరే మంచిగా కదా, అందరిలో మార్పు వస్తుంది కదా. ఎస్ అంతే, గా లెవెల్లోనే మార్పు ఉంది. ఎవడో అన్న 900 ఎవడు అనకున్న 9 లక్షలు ఆ మాత్రం మంచిగా అయినాం మేము. మంచిగా అవడానికి నేను దాదాపు నేను అనుకుంటా 96, 98, 96, 97, 98 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూపిస్తున్నా. ఓకే. సో ఇన్కమ్ ట్యాక్స్ పేరు నేను ఇవాళ కాదు. సో అప్పటి నుంచి నా ఇన్కమ్ ఈ సమాజం ముందట ఉన్నది. ఇందాక మీరు ఒక మాట అన్నారు. ఒకటే రోజు 100 కోట్లు వచ్చినాయి, ఒకటే రోజు 100 కోట్లు పోయినాయి, ఎక్కడ లేదు చరిత్ర.